ఆకిట ఇభమిద పంకంబు అన్న తిక్కన పద్యం ఆనాటి పరిస్థితుల్లో నాయకుల లక్షణాలు ప్రతిఫలిస్తే, వర్తమానంలో ఎవరి ప్రవర్తన వల్ల వారిని అనుసరించేవారు మరింత ధైర్యవంతులుగా మారతారో, ఎవరి జ్ఞానం వల్ల వారితో ఉండేవారు మరింత ఎరుక కలిగిన వారుగా మారుతారో, అటువంటి నాయకత్వ లక్షణాలను సంతరించుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిపక్షంలో తన స్వరాన్ని జాతీయ వేదికల మీద వినిపించి వాడిగల ఉపన్యాస సమర్థతతో, ఓర్పు నేపు కలగలిసిన నిర్వహణ దక్షతతో కేంద్ర మంత్రిగా రాణిస్తున్న రామ్మోహన్ నాయుడు గారు తెలుగువారి దీక్షా దక్షతలకు మరో పేరు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని సగౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీని. అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు రామ్మోహన్ నాయుడు, ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకా ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్ లో నుంచి, ఇది సాధ్యం కాదని.